नामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् हवन् देवी जुदुषाणा घृताचीषग्मान्नो वाचमुशती शृणोतु श्रीगुरुभ्यो नमः हरिः ఓం. ఈరోజు అంటే కొత్త దశకాలు ఏం కాకుండా ఆరో దశకాన్ని చదవడం నేర్పించండి అని చెప్పారు. అదే అనుకుంటున్నాను అన్నయ్య. ఓకే, అయితే ఇది ఒకసారి అందరం కలిసి చదువుదామండి. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే ఎవరైనా ఒకరు చెప్తారు. అప్పుడు అందరూ కూడా మ్యూట్లో ఉండి కూడా చెప్తున్నట్టుగా చెప్పవచ్చు. ఎవరైనా ఎవరినైనా పిలవచ్చా? గ్యాలరీ వ్యూలో పెట్టమంటారా? నేను చెప్పనండి. ఆ, మీరు 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 వస్తారా? ఓకే, బాగుంది. ఏవం చతుర్దశ జగన్మయతాంగతస్య. వెనకాతలు చెప్పమంటారా? వెనకాతల వెనకాతల మీరు రెండు మాటలు చెప్పండి. అలాగే. ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య. రెండేసార్లు చెప్పండి. ఆ, ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య. మయతాం అన్నప్పుడు పెదాలు ముయ్యకుండా చెప్పండి. ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ముయ్యలేదు, ఇప్పుడు సరిగ్గా చెప్పారు. ఇంకొకసారి చెప్పేస్తే దృఢంగా ఉంటుంది. ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య. పాతాళమీశతవ పాదతలం వదంతి. పాతాళమీశ తవ పాదతలం వదంతి. పాతాళమీశ తవ పాదతలం వదంతి. పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే. పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే. పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే. తలంతే అన్నప్పుడు మొదటిసారి పెదాలు ముయ్యలేదు, రెండోసారి పెదాలు మూసారు. మూసేనా? పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. ఏవం చతుర్దశ జగన్మయతాంగతస్య పాతాళమీశతవ పాదతలం వదంతి. ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి. ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి. పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. గుల్ఫద్వయం ఖలు, ఈ రెండు పదాలు కలిసి చెప్పండి. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. అక్కడ పెదాలు మూసారు, ముయ్యొద్దు. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. గుల్ఫద్వయం ఖలు. గుల్ఫద్వయం ఖలు
అంతే. గుల్ఫద్వయం ఖలు. ద్వయన్ నకారం రాకూడదు. ఆ నకారం నకారం వినపడకూడదు. కఖగఘంగా వినపడాలన్నమాట. అలా అని ఓకే. వినపడేటట్టుగా చెప్పక్కర్లేదు. మామూలుగా అది సహజంగా న్యాచురల్గా కఖగఘాయే వచ్చేస్తుంది. గుల్ఫద్వయం ఖలు. ద్వయం ఖలు ద్వయం ద్వయం ఖలు. ఆ అంతేనండి. తర్వాత రెండవ శ్లోకం మీరే చెప్తారా? ఇంకెవరు? విజయ్ గారు చెప్తారు. జంఘే తలాతల మథో సుతలంచ జా. ఇక్కడ పూర్తిగా రాలేదు, ఒక్క నిమిషం. జంఘే తలాతల మథో సుతలంచ జాను. జంఘే తలాతలమతో సుతలం చ జాను. జంఘే తలాతలమతో సుతలం చ జాను. కరెక్ట్గా ఉంది, కానీ తలాతల మథో అన్నప్పుడు మహాప్రాణాక్షరంగా థో అనాలి, తో కాకుండా. జంఘే తలాతలమథో సుతలం చ జాను. బాగుంది. సుతలంచ అన్నప్పుడు కూడా సుతలంచ అదే అక్కడ పెదాలు ముయ్యకుండానే ఉంది, మధ్యలో ఎక్కడో మొహమాటంగా అనిపించింది, అందువల్ల ఇంకా దృఢంగా. ఒక్కసారి ఆ లైన్ జంఘే చెప్పనండి. ఆ లైన్ చెప్పండి. జంఘే తలాతలమథో సుతలం చ జాను. కించోరుభాగయుగలం వితలాతలే ద్వే. కించోరుభాగయుగలం వితలాతలే ద్వే. మళ్ళీ కించోరుభాగయుగలం వితలాతలే ద్వే. క్షోణీతలంజఘనమంబరమంగనాభిః. క్షోణీతలం జఘనమంబరమంగనాభి. నాభిః. క్షోణి విసర్గం ఉంది కదా. విసర్గ చెప్పాలి. ఓకే. క్షోణీతలం జఘనమంబరమంగనాభి. నాభిః. క్షోణి నాభిః. అలా ఓకే. చెప్పాలి. క్షోణీతలం జఘనమంబరమంగనాభి. నాభిః అని చెప్పాలి. తర్వాత నాభిః. క్షోణీతలం జఘన అన్నప్పుడు ఆ తలం తర్వాత పెదాలు ముయ్యకుండా జఘన పలకాలి. క్షోణీతలం జఘనమంబరమంగనాభి. ఇంకొకసారి. క్షోణీతలం జఘనమంబరమంగనాభి. బాగుంది. వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణి. వక్షస్య శక్రనిలయస్తవ చక్రపాణే. వక్షస్య శక్ర వక్షశ్చ. వక్షశ్చ. ఓకే ఓకే. వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే. వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే. మొత్తం అంతా చెప్తున్నాం. బాగుందండి. అంటే వక్షశ్చ సక్ర అన్నట్లుగా వినపడుతోంది, సక్ర కాకుండా శక్ర, తాళవ్య శకారము. వక్షశ్చ శక్ర నిలయస్తవ, అలా చెప్పండి. క్షోణీతలం జఘనమంబరమంగనాభి. క్షోణీతలం దగ్గర మళ్ళీ పెదాలు మూసేసినట్టుగా వినపడింది. మూసేను. క్షోణీతలం జఘనమంబరమంగనాభిః. వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే. వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే.
జంఘే తలాతలమథోసు తలం చ జాను కించోరుభాగయుగలం వితలాతలే ద్వే. జంఘే తలాతలమథోసు తలం జజాను కించోరుభాగయుగలం వితలాతలే ద్వే. జంఘే తలాతలమథోసు తలం జజాను కించోరుభాగయుగలం వితలాతలే ద్వే. క్షోణీతలం చెప్పండి. క్షోణీతలం జఘనమంబరమంగనాభిః ఇక్కడ ఒక్క దాంట్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇక్కడ కలిపి చెప్పేటప్పుడు ఇంకా విసర్గ లేకుండా చెప్పాలి. క్షోణీతలంజఘనమంబరమంగనాభిర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణి. ప్రయత్నిస్తున్నా. క్షోణీతలం పెదాలు మూసేశారు, జఘనమంబరమంగనా పెదాలు మూసేశారు. క్షోణీతలం జఘనమంబరమంగనాభిర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే. బాగుంది. అక్కడ తాళవ్య శకారం ఒకటే ఇంకా కొంచెం మొహమాటంగా ఉంది. శక్ర అని అలా కాకుండా సక్ర గాని చక్ర గాని కాకుండా శక్ర అలాగే కొంచెం ప్రాక్టీస్ చేస్తానండి. వచ్చేస్తుంది. క్షోణితలం చెప్పండి. క్షోణీతలం జఘనమంబరమంగనాభిర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే. ఇంకొకసారి. క్షోణీతలం జఘనమంబరమంగనాభిర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే. అంటే క్షోణీతలంజఘన అక్కడ పెదాలు మూయకుండా ఉండడం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నాభిర్వక్షశ్చ నాభిర్వక్షశ్చ అని పలుకుతాం. తర్వాత ఇంకెవరైనా చెప్తారా అండి? శకుంతల చెప్పనా? చెప్పనా? చెప్తా. ఓకే, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓకే. గ్రీవామహస్తవ ముఖం చ జనస్తపస్తు. గ్రీవామహస్తవ ముఖం చ జనస్తపస్తు. గ్రీవామహస్తవ ముఖం చ జనస్తపస్తు. ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం. ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం. ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం. ఇక్కడ చాలా మందికి కొంచెం అభ్యాసంలో అంటే ఒక తప్పైనటువంటి అభ్యాసంలో ఏమవుతుందంటే ఫాలం అనేటువంటి మాటకి గమ్మున చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే వాళ్ళ అభ్యాసం వలన వచ్చేటువంటి ఆ దోషం అది. అంటే హిందీ లేకపోతే అరబిక్ ప్రొనౌన్సియేషన్ అనాలి మొత్తానికి. ఫా అన్నట్టు హిందీ అంచేత ఇక్కడ ఫాలం కాకుండా ఫాలం అనే పలకాలి మనం. ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం. ఏవం జగన్మయతనో జగతాశ్రియైః జగతాశ్రియైర
ఒక్క నిమిషం. జగదాశ్రితైరప్య. జగదాశ్రియైః. ఈ హిందీ ఒక్కసారి హిందీ బుక్ లోని జగదాశ్రితైరపి అని ఉంది, అది తప్ప? అది లేదు లేదు, నేను ఎలా ఆపాలి అని చూస్తున్నాను ఛందోబద్ధంగా, అంతకంటే ఏం లేదు. ఏవం జగన్మయతనో జగదాశ్రితైః. అక్కడ దాకా అలా చెప్పండి. ఓకే. ఏవం జగన్మయతనో జగదాశ్రితైః, ఏవం జగన్మయతనో జగదాశ్రితైః. మామూలుగా అయితే తై తర్వాత హకార ఇకారములు ఉంటే గనక అది ఎలా చదువుతామో అలా చదివినట్లుగా ఇప్పుడు వినపడుతోంది. తై తర్వాత హకార ఇకారములు లేవు, తై తర్వాత ఉన్న విసర్గము. విసర్గ కాబట్టి అది ఎలా చదువుతామంటే జగదాశ్రితై అంతే. అలా అలా ఆపినట్టుగా అబ్రప్ట్ గా ఆపినట్టుగా ఉంటుంది, కానీ తైహి అన్నట్లు ఉండకూడదు. ఓకే. ఏవం జగన్మయతనో జగదాశ్రితైః. ఏవం జగన్మయతనో జగదాశ్రితైః, ఏవం జగన్మయతనో జగదాశ్రితైః. అప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. అప్యన్యైర్నిబద్ధ అప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. అంతే. మరొకసారి చెప్తారా? అప్యన్యైర్నిబద్ధవపుషే. అప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. అప్యన్యైర్నిబద్ధ అప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. అప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. ఇప్పుడు గ్రీవామహస్తవ ముఖం చ జనస్తపస్తు ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం. గ్రీవామహస్తవ ముఖం చ జనస్తపస్తు ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం. మళ్ళీ చెప్పండి. గ్రీవామహస్తవ ముఖం చ జనస్తపస్తు ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం. ఇప్పుడు ఈమె చెప్తున్నటువంటి సందర్భంలో మిగతా వారందరూ మ్యూట్లో చెప్పడం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఏవం జగన్మయతనో జగదాశ్రితైరప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. ఏవం జగన్మయతనో జగదాశ్రితైరపి అన్యైర్నిబద్ధవపుషే. కాకుండా జగదాశ్రితైరప్యన్యైర్నిబద్ధ అలా చెప్పాలి. జగదాశ్రితైరప్యన్య అంతే కదండి. జగదాశ్రితైరప్యన్యైర్నిబద్ధ. ఏవం జగన్మయతనో జగదాశ్రితైరప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. అన్యై ఐ అన్నది ఐర్ ఐర్ అన్నది గుర్తుపెట్టుకోండి. అన్యైర్ ఐర్ అన్నది ఆ సౌండ్ రావాలి. ఏవం జగన్మయతనో జగదాశ్రితైరప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. ఒక్క అక్షరం ఎక్స్ట్రా వచ్చింది మళ్ళీ. ఏవం జగన్మయతనో జగదాశ్రితైరప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. బాగుందండి. ఇప్పుడు వేరే ఎవరైనా చదువుతారండి? నేను ట్రై చేస్తాను. త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకంద. త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకంద.
त्वद्ब्रह्मरन्ध्रपदमीश्वर विश्वकन्द ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశా छन्दांसि केशवघनास्तव केशपाशाः छन्दांसि केशवघनास्तव केशपाशाः ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం उल्लासि चिल्लियुगलं द्रुहिणस्य गेहम् उल्लासि चिल्लियुगलं द्रुहिणस्य गेहम् ఇక్కడ ద్రుహిణస్య అన్నప్పుడు దకార రేఫతో ఉన్నది అంచేత కొంచెం హార్ష్గానే ఉంటుంది అది, పట్రసుడి కాకుండా. ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం. उल्लासि चिल्लियुगलं द्रुहिणस्य गेहम् द्रुहिणस्य गेहम् उल्लासि चिल्लियुगलं द्रुहिणस्य गेहम् పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రే. पक्ष्माणि रात्रिदिवसौ सविता च नेत्रे पक्ष्माणि रात्रिदिवसौ सविता च नेत्रे त्वद्ब्रह्मरन्ध्रपदमीश्वर विश्वकन्द छन्दांसि केशव घनास्तव केशपाशाः. त्वद्ब्रह्मरन्ध्रपदमीश्वर विश्वकन्द छन्दांसि केशवघनास् నేనంత కంటిన్యూ చదవలేను నేను. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని చెప్పుకోవచ్చు. त्वद्ब्रह्मरन्ध्रपदमीश्वर विश्वकन्द छन्दांसि केशवघनास्तव केशपाशाः त्वद्ब्रह्मरन्ध्रपदमीश्वर विश्वकन्द छन्दांसि केशवघनास्तव केशपाशाः. ఇందులో అభ్యాసంలో ఎలా ఉంటుందంటే సహజంగా ఇప్పుడు మనకి దమ్ము ఉండేటువంటి ఎంతవరకు చెప్పగలం అనేది దాన్ని పెంచుకుంటూ ఉండొచ్చు. అంటే త్వద్బ్రహ్మరన్ధ్రపదమీశ్వర విశ్వకంద ఛందాంసి కేశవ అక్కడ దాకా అక్కడతోటి తర్వాత నాకు దమ్ము ఆగింది. అంటే ఆ గాలిని ఉంచుకోవడం ఆగింది, నాకు ఇంకా గాలి కావాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు బాగా ప్రాణాయామం అది ప్రాక్టీస్ చేస్తే గనక ఇంకా చెప్పేంత వరకు కూడా ఆ దమ్ము ఉండగలిగేటువంటి సామర్థ్యం వస్తుంది అనమాట. ఆ రకంగా సాధన చేస్తారు చేసేవాళ్ళు కూడా. త్వద్బ్రహ్మరన్ధ్రపదమీశ్వర విశ్వకంద ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశాః. ఇప్పుడు మీరు విశ్వకంద దాకా ఆగారు, ఆ విశ్వకంద నుంచి ఛందాంసి తర్వాత ప్రాక్టీస్ లో ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఛందాంసి కేశవ దాకా మీ దమ్ము ఉంటుంది. అలా అన్నమాట. ఆ రకంగా సాధన చేస్తూ ఉండొచ్చు. त्वद्ब्रह्मरन्ध्रपदमीश्वर विश्वकन्द छन्दांसि केशवघनास्तव केशपाशाः. బాగుంది. ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రే. ఇక్కడ ఒక చిన్న డౌట్, ఈ ద్రుహిణస్యకిను ఈ రాత్రికి ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందంటారా? అంటే రాత్రి అన్నప్పటికీ ద్రుహిణస్య అన్నప్పుడు కొంచెం ఎక్కువ ద్రుహిణస్యకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలా? అలా లేదు, లేదు మామూలే. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది డకారం తర్వాత ఉన్న రేఫని స్ట్రెస్ చేసి చదవకుండా ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య అని అలా మృదువుగా చదివే అవకాశం ఉంటుంది. ఆ మృదువుగా ఇక్కడ చదవడం తప్పు. అందుచేత ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య అని పట్టుబడి చదువుతున్నాం, అంతకంటే ఏం లేదు. ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే. ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే. మీరు బాగానే అడిగారు.
మీరు రాత్రి అన్నప్పుడు తకారం తర్వాత ఉన్న రేఫ కొంచెం హార్ష్గా వినిపించలేదు, మృదువుగా చెప్పారు రాత్రిని. ఈసారి కొంచెం ఉల్లాసి హార్ష్గా చెప్తాను. ఉల్లాసి చిల్లి యుగలం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే. బాగుంది. నేత్రే ఒక్కటి అన్నప్పుడు కూడా అడగను. వెంకటేశ్వర ఒకటి సుప్రభాతంలో ఉంది ఇది చదువుకుని. ఏమిటన్నారు? ఒకటి అడగొచ్చండి, ఒకటి సుప్రభాతం అడగొచ్చా? చదువుతున్నట్టుగా ఉన్నది, అడగండి. వెంకటేశ్వర సుప్రభాతం ట్యూన్ లా అనిపిస్తుంది. ట్యూన్ ఇది ట్యూన్ అదే అంటే కరెక్ట్. ఆ ఒక అడగండి. డౌట్ అండి. రాత్రావా రాత్రివా? రాత్రి రెండు పదాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నది రాత్రి. అంటే ఈ దేవనాగరిలో రాత్ర అని రాసి ఉంది, ఈ అని రాసుకోవచ్చా రాత్రి అని? రాత్రి అని రాసుకోండి. రాత్రి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదములు. నేత్రే అన్నప్పుడు కూడా తకార రేఫ ఉంది కాబట్టి ఆ రేఫని కొంచెం హార్ష్గానే పలికితే, అంటే మృదువుగా నేత్రే నేత్రే అని కాకుండా నేత్రే అని పలకాలి. పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే. అంతే, బాగుంది. ఇప్పుడు తర్వాత ఎవరైనా చదువుతారా అండి వేరే శ్లోకం? సూరత్ అండి. అన్నయ్య మీరు డిసైడ్ చేస్తారా? సూరత్ అని యాడ్ చేశాను. సూరత్తయ్య గారు చెప్తారు. నిశ్శేష విశ్వరచనా చ సూరత్ మీరు అన్మ్యూట్ చేయాలి. ఓకే. నిశ్శేష విశ్వరచనా చ కటాక్ష మోక్షః. నిశ్శేష విశ్వరచనా చ కటాక్ష మోక్షః. నిశ్శేష విశ్వరచనా చ కటాక్ష మోక్షః. కర్ణౌ దిశోస్మియుగళంతవ నాసికే ద్వే. కర్ణౌ దిశోస్వియుగళం తవ నాసికే ద్వే. కర్ణౌ దిశోస్వియుగళం తవ నాసికే ద్వే. ఇప్పుడు మామూలుగా తెలుగు అభ్యాసం వల్ల యుగళం లకారం చెప్పాను, సంస్కృతంలో లాయే చెప్పి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కర్ణౌ దిశోస్వియుగళంతవ నాసికే ద్వే. కర్ణౌ దిశోస్వియుగళం తవ నాసికే ద్వే. ఇంకొక మాట చెప్పండి. కర్ణౌ దిశోస్వియుగళం తవ నాసికే ద్వే. లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ. లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్టౌ. లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్టౌ. అది ఓష్ఠౌ కాబట్టి కొంచెం మహాప్రాణంగా. ఓష్టౌ. అంతే అంతే. లోభత్రపే చ భగవన్ అధరోత్తరోష్టౌ. రాలేదు, ఇంకా మహాప్రాణం రాలేదు. లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్టౌ. ఓష్టౌ. ఓష్ఠౌ. ఓష్టౌ. ఇప్పుడు వచ్చింది మళ్ళీ. లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్టౌ. బాగుంది. తారా గణశ్చరదనాశమనశ్చ దంష్ట్రా. తారాగణాశ్చ దశనాః సమన. తారాగణాశ్చ దశనా సమనశ్చ దంష్ట్రా. ఇప్పుడు దశ తారాగణ అన్న తర్వాత ఆ దశన్ తారా ఒక చోట రదనాహన్ ఉంది, ఒక చోట దశనాహన్ ఉంది కదా. అందరికీ ఎక్కువ పాఠంలో ఎలా ఉంది?
దశన ఉంది, నాకైతే దశన అంటే అనే ఉంది. సంస్కృత పాఠంలో సంస్కృత పాఠం సంస్కృత పాఠంలో రదనాహ అని ఉంది కాబట్టి అలా కానిద్దాం. చాలా పాత కామెంటరీ అది నాకు దొరికినది. అందువల్ల వ్యాఖ్యానం రాసిన ఆయన కూడా అక్కడి వారే, కేరళ ఆయనే కాబట్టి ఆ రదనాహ అనే పాఠాన్ని ఖాయం చేసుకుందాం. తారా గణాశ్చ రదనాశ్చ మనశ్చ దంష్ట్రా. తారా గణాశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా. విసర్గ అలా చెప్పి వదిలేయకుండా రదనాశ్చమనశ్చ రదనాశ్చమనశ్చ అని పలుకుదాం. తారా గణాశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా. అంతే. నిశేష విశ్వరచనా చ కటాక్ష మోక్ష కర్ణౌ దిశోస్వి యుగళం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ తారా గణాశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా. చాలా బాగుంది. ఆ ఓష్ఠం అన్నప్పుడే చివరిలో చిన్న బాంబు మీరు పేల్చాలి. ఓష్ఠౌ ఓష్ఠం అంటే పెదవులు కదా. పెద్దవాళ్ళు బాగుందండి. తర్వాత ఈ మొట్టమొదటి పదంలోని నిశ్శేష అని చదువుతున్నారు. నిశ్శేషవ నిశ్శేషవది అదశ వచ్చేది. అది తాళవ్యస్కారం. నిశ్శేష అది నిజానికి కొంచెం ప్రాక్టీస్ చేయవలసినటువంటి సందర్భం. ఎందుకంటే తాళవ్య షకారం అవగానే వెంటనే మూర్ధన్య షకారం కలుస్తుంది అక్కడ. అందుచేత తాళవ్య మూర్ధన్య షకారములను వెనువెంటనే పలకడం అనేది కొంచెం అభ్యాసం చేయాలి. నిశ్శేష అని పలకాలి. నిశ్శేష విశ్వరచనా చ కటాక్ష మోక్ష కర్ణౌ దిశోస్వియుగళం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ తారా గణాశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా. ఓకే. తారా గణశ్చ మీరు ప్లూరల్ చెప్పారు, అక్కడ సింగులరే ఉంది. తారా గణశ్చ రదనాశ్చ శమనశ్చ దంష్ట్రా. కాదు, మా దగ్గర కూడా గణాశ్చ అని ఉంది. నాకు దీర్ఘం ఉంది, వాకి దీర్ఘం ఉంది. తారా గణాశ్చ రదనా. అయితే నాకు సంస్కృత పాఠంలో తారాగణశ్చ అని ఉంది. కానిద్దాం. యుగళం దగ్గర తప్పు చదివారము కొంచెం. రెండో లైన్ లో కర్ణౌ దిశోస్వి యుగళం తవ నాసికే ద్వే ఉంది కదా, అక్కడ యుగళం దగ్గర యుగళం అని చదివినట్టు అనిపించింది. యుగళం కదా అలా చదివేనా? మళ్ళీ చదువుతాను. నిశ్శేష విశ్వరచనా చ కటాక్ష మోక్ష కర్ణౌ దిశోస్వి యుగళం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ తారా గణశ్చ రదనాస్య మనశ్చ దంష్ట్రా. ఈ దశనా కొట్టేసి రదనా రాసుకుంటున్నాను. సాధన రాసుకోండి. ఇక్కడ యాక్చువల్లీ తమ్ముడు, యాక్చువల్లీ గురుగారు ఒక క్వశ్చన్. ఇక్కడ అన్ని 4 అక్షరాలు అన్ని ఏమంటారు గురువులే ఉన్నాయి. అందుకని ఇది గురువే ఏమో అనిపిస్తుంది. తారా గణాశ్చనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్ని చోట్ల ప్రజా అన్నయ్య గణశ్చ అన్నప్పుడు కూడా గురువే అవుతుంది. ఏం రాశారంటే మనకి వ్యాఖ్యానంలో కూడా తారాణాం నక్షత్రాణాం గణః సమూహః అని ఇచ్చారు వ్యాఖ్యానంలో. అంచేత తారాగణశ్చ నేను ఎందుకు వారిని పట్టుకున్నానంటే ఈ వ్యాఖ్యానం కూడా చాలా ప్రాచీనమైనటువంటి వ్యాఖ్యానం. వారు అక్కడ కేరళ ప్రదేశంలో జనించిన వారు అనమాట, వ్యాఖ్యానం రాసిన వారు కూడా. అందుచేత వారికి పరంపరాగతమైనటువంటి పాఠం ఏమిటో వాళ్ళకి బాగా తెలుస్తుంది. అందుచేత వీలైనంత వరకు ఆ పాఠాన్నే మనం ఆదరిద్దాము అని అటువంటి అభిప్రాయంతో ఉన్నాను.
తారా గణశ్చరదనాశమనశ్చ దంష్ట్రా అని అనుకుందాం. తరువాత గణశ్చ రథనాశ్చ మనశ్చ దంష్ట్రా. అంతేనండి, బాగుంది. తర్వాత శ్లోకం ఎవరో చెప్తారండి? చిట్టెత్తన్నారు. చిట్టత్తయ్య గారు. చదివిదా మీరు మీరు చెప్తారా? మీరు ముందు చదివితే నేను చెప్తాను కదా. నేను చెబుతున్నాను. మాయా విలాసహసితం శ్వసితం సమీరః. మాయా విలాసహసితం శ్వసితం సమీరః. ఇంకొక మాట. మాయా విలాసహసితం శ్వసితం సమీరః. జిహ్వాజలం వచనమీశ శకుంత పంక్తిః. జిహ్వాజలం వచనమీశ శకుంత పంక్తిః. జిహ్వాజలం వచనమీశ శకుంత పంక్తిః. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి. మామూలుగా జిహ్వా అనేటువంటిది అంటే అక్కడ ఆనుపూర్వి ఎలా ఉందో అక్షరాలను ఏ రకంగా అయితే రాస్తున్నామో ఆ రకంగానే పలకడం అనేది సహజంగా అందరూ చేసేటువంటిది. కాకపోతే వైదికమైనటువంటి సంప్రదాయంలో వకారం ముందు పలికి తర్వాత హకారం కింద, అంటే అది కూడా ఒక రకంగా ఎలా చెప్పాలంటే జిహ్వా అని అంటున్నారు అనమాట. జిహ్వా జిహ్వా కూడా అని పలకట్లేదు. అదొక రకమైనటువంటి ప్రొనౌన్సియేషన్. జిహ్వా అంటే అక్కడ ఎఫ్ అనేటువంటి వస్తుంది అనమాట. ఆ రకంగా వైదిక పలుకుతున్నారు. పర్వాలేదు, మీరు జిహ్వా అన్నా కూడా పర్వాలేదు. కాకపోతే నా అభ్యాసంలో ఏంటంటే జిహ్వా జలం వచనమీశ శకుంత పంక్తి అని అంటే వకారం ముందులో పలకమంటారా? ముందు వకారంతో దాని హకారం అలాగే అనుకున్నాను, కానీ అలా అని పలకాలి అనుకుంటే గనక జిహ్వా అలా కూడా మనం పలకట్లేదు. అలా కూడా నేను పలకట్లేదు. నేను జిహ్వా అంటున్నాను అనమాట. ఇదేదో ఇది అభ్యాసంలో అలా వచ్చింది. వైదిక సంప్రదాయంలో ఉంది. దాంట్లో కూడా దోషం ఉంటుందేమో మరి తెలియదు, కానీ ప్రస్తుతం నేను అలా పలుకుతున్నాను. జిహ్వా జలం వచనమీశ శకుంత పంక్తి. జిహ్వా జలం వచనమీశ శకుంత పంక్తి. జిహ్వా జలం వచనమీశ శకుంత పంక్తి. సిద్ధాదయస్వరగణాముఖరంధ్రమగ్ని. 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 దేవాభుజాస్తనయుగంతవధర్మదేవః. దేవాభుజాస్తనయుగం తవ ధర్మదేవః. దేవాభుజాస్తనయుగం తవ ధర్మదేవః. మాయా విలాసహసితం శ్వసితం సమీరో జిహ్వా జలం వచనమీశ శకుంత పంక్తి. మాయా విలాసహసితం స్వసితం సమీరో జిహ్వా జలం వచనమీశ శకుంత పంక్తి. సిద్ధాదయస్వరగణాముఖరంధ్రమగ్నిర్దేవాభుజాస్తనయుగం తవ ధర్మదేవః. సిద్ధాదయస్వరగణాముఖరంధ్రమగ్నిర్దేవాభుజాస్తనయుగం తవ ధర్మదేవః. సిద్ధాదయస్వరగణాముఖరంధ్రమగ్నిర్దేవాభుజాస్తనయుగం తవ ధర్మదేవః. ఆ ముఖరంధ్రమగ్నిర్దేవా, అగ్నిర్దేవ అని కలుపుతున్నాం కాబట్టి అలా.
సిద్ధాదయస్వరగణా ముఖరంధ్రమగ్నిర్దేవా భుజస్తనయుగంతవ ధర్మదేవ. బాగుందండి. తర్వాత శ్లోకం ఎవరైనా చదువుతారా అండి? ఎవరు లేకపోతే నేను ఉంటానండి. స్టాండ్ బై అనుకోండి. నేను అన్నయ్య చదువు ఎవరో అన్నయ్య మీరే ఎవరో పేరు చెప్పండి. వాళ్ళకి అది ఎవరో అడిగారు, అక్క అనుకుంటా, నీలక్క అనుకుంటా. నేను చదవనా? అంటే ఎవరు నేను కనిపించట్లేదు ఇక్కడ. పేరు ఎవరు అడుగుతున్నారో తెలియట్లేదు. కూడా. నీల అన్నయ్య శ్రీనివాస్ అన్నయ్య మేడం. శ్రీనివాస్ అన్నయ్య చదువుతారా? ఓకే, నేను చదువుతా. అంటే నీల గారు చదువుతా అన్నారు, పర్వాలేదు నేను చదువుతాను. ఓకే, తర్వాత నీల గారు చదవచ్చు. ఓకే సరే. చెప్పండి గురువు గారు. పృష్ఠంత్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశు. పృష్టం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంసు. పృష్టం త్వధర్మ ఇహ దేవ పృష్ఠం అన్నప్పుడు కూడా పెదాలు ముయ్యకుండా ఉండాలన్నయ్య. పృష్ఠంత్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశు. పృష్టం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంసు. సుధాంశుః. పృష్టం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశుః. పృష్ఠంత్వ అంటున్నారు కానీ అక్కడ పెదాలు ముయ్యట్లేదు కదా? లేదు, ముయ్యట్లేదు. అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష. అవ్యక్తమేవ హృదయాంబుజమాంబుజాక్ష. అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష. ఈ హృదయాన్ని పలికినప్పుడు మాత్రం ఈ వరాహ ముఖం రాకూడదు. ఎందుకంటే అక్కడ వట్రసుడి ఉంది కాబట్టి ఆ హృ అన్నట్లుగా అలా అలా పలకకుండా చాలా మృదువుగా అనే పలకాలి. అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష. కుక్షి సముద్ర నివహావసనంతు సంధ్యే. కుక్షిత్ సముద్ర నివహావసనంతు సంధ్యే. కుక్షిత్ సముద్ర నివహావసనంతు సంధ్యే. ఈ కుక్షి తర్వాత ఈ సకారం 2 మాటలు వస్తుందన్నమాట. అది ఎలా ఎలా పలకాలంటే ఈ హిస్సింగ్ సౌండ్ ఆఫ్ ఎ సర్పెంట్ అంటారు కదా, కుక్షిస్ అన్నట్లుగా. కుక్షిస్ సముద్ర నివహావసనంతు సంధ్యే. కుక్షిత్ సముద్ర నివహావసనంతు సంధ్యే. ఇంకొక మాట. మీది తకారం కూడా తెలుస్తుంది. తకారం వద్దు, కుక్షిస్స అంతే. కుక్షిత్ తకారం కూడా లైట్ గా తెలుస్తోంది. తకారం లేకుండానే కుక్షిస్ సముద్ర కుక్షిత్ సముద్ర నివహావసనంతు సంధ్యే. ఇంకొక మాట. కుక్షిత్ సముద్ర నివహావసనంతు సంధ్యే. శేభః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. శేఫః ప్రజాపతి రసౌ వృషణౌ చ మిత్రః. శేఫః ప్రజా. అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఏమిటంటే ఫకారం వచ్చి వెంటనే ఈ ఇంకొక పకారం విసర్గ తర్వాత ఫకారం రావడం వల్ల కొంచెం ఎక్కువ ప్రయాస చేయాలి. శేఫః ప్రజాపతి రసౌ వృషణౌ చ మిత్రః. శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. అది మొదటి అక్షరం తాళవ్య శకారంగా ఉంది కాబట్టి అది కరెక్ట్ గా తర్వాత ఫ ఆ 2 బాగా తీయాలి. శేఫః ప్రజాపతి రసౌ
వృషణౌ చ మిత్రః అని పలకాలి. నాకు క్షేపః డౌట్ అండి. ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. ఓకే, నాకు డౌట్ చిన్న ఏమిటి? డౌట్ ఉందండి. చెప్పండి. నాకేనండి. ఏం లేదండి, ఇక్కడ శేప ప్రజాపతి అన్నప్పుడు మొదటి దశకంలోని నిరవధిక పారిజాత అన్నట్టు ఎఫ్ సౌండ్ రావాలా ఇక్కడ కూడా? ఎఫ్ సౌండ్ ఎప్పుడు వచ్చింది? కలిపినప్పుడు వస్తుంది. షే అంటే ఎస్హెచ్ అదే ఎలా పిహెచ్ఈ అన్నట్లుగా పిహెచ్ఏ పిఆర్ఏ పిహెచ్ఏ తర్వాత ఎఫ్ పెట్టుకుని అప్పుడు పిఆర్ఏ పలుకుతాం. అదే ఆ ఎఫ్ సౌండ్ వస్తుందా అదే అడిగాను. ఎఫ్ సౌండ్ వస్తుంది. అంతే. ఇంకొకసారి పూర్తి శ్లోకాన్ని చదువుకుందామండి. పృష్ఠధర్మ ఇహ దేవ మనస్సుధాంశురవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష. పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశురవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష. పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశురవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష. ఎప్పుడైనా సుధాంశు దగ్గర దమ్ము ఆగిపోయింది అంటే గనక విసర్గ పెట్టేసి ఆపేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే వెంటనే పాడేసుకున్నప్పుడు పర్వాలేదు, ఆ ఎక్కువ గ్యాప్ ఇచ్చే మాటలైతే విసర్గ చెప్పేసుకుంటూ ఉండాలి. కుక్షి సముద్ర నివహావసనంతు సంధ్యే శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. కుక్షిత్ సముద్ర నివహావసనంతు సంధ్యే శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. కుక్షిత్ సముద్ర నివహావదనంతు సంధ్యే శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. ఆ షేఫాలో పాప ఫకారం కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వసనం, అది వదనం అనేసారు, వసనంతు సంధ్యే సరిపోయింది. తర్వాత శ్లోకం చదువుతారా అండి ఎవరైనా? అది కాదు గురుగారు, మీరు ఎంత బాగా చెప్పారు కదా వరాహ ముఖం రాకూడదని. అందుకని అప్పుడు రుకారం వచ్చినప్పుడు కూడా ఇలా నోరు ఇలాగా ప్రాక్టీస్ చేసుకుంటాను, మా నోరు ముందుకు వస్తుందా లేదా అని. అందుకని చాలా సంతోషం అనిపించదు గుర్తుకొచ్చినప్పుడు. నమస్కారం. ఎవరు చదువుతారండి? నీలవర్యుల వారు చదువుతారు. శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే. శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే. శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే. ఆ మృగగణ అన్నప్పుడు కూడా వరాహముఖం రాకుండా చూసుకోవాలి, చాలా మృదువుగా మృగగణాః పదయోర్నఖాస్తే. శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే. యుష్ట్రసైంధవముఖాగమనంతు కాలః. ఇక్కడ ఎలాగంటే ఒక్కసారి అందరికి చెప్తాను. మొదటి పదం హస్తి, తర్వాత ఉష్ట్ర అని కలిసి రెండు పదాలు. ఈ రెండు పదాలు కలవడం వల్ల ఏంటంటే యకారం మధ్యలో వచ్చి ఆ రెండింటిని కలిపిందనమాట. హస్త్యుష్ట్ర అని పలకాలి. ఎవరైనా సాధన చేసేటప్పుడు ఈ సందర్భంలోనే కొంచెం శ్రమ పడతారు, అంటే అభ్యాసం ఉండేది కాదు కాబట్టి. ఆ రెంటిని పలకడం ఒక్కసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకా మొత్తం పంక్తి అంతా పలకడంలో ఇబ్బంది ఉండదు. హస్త్యుష్ట్రసైంధవముఖాగమనంతు కాలః. హస్త్యుష్ట్రసైంధవముఖాగమనంతు కాలః.
ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే చకారం కూడా మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యే ఇబ్బంది ఉంటుంది. ఎక్కడో చకారం వచ్చేసేటట్టుగా వస్తుంది. అలా కాకుండా అస్యుష్ట్రసైంధవ ముఖ గమనంతుకాల. హస్త్యుష్ట్రసైంధవముఖ గమనంతు కాలః హస్త్యుష్ట్రసైంధవముఖ గమనంతు కాలః విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహుః. అక్కడ అక్కడ బాహు అని విసర్గ వద్దు. అది మొత్తం పూర్తిగానే ఉంది. అంటే ఇది అందాక మామూలుగా బాహు అని ఆపండి. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు. చారూరుయుగ్మచరణ కరుణాంబుధే చారూరుయుగ్మచరణం కరుణాంబుధే. చారూరుయుగ్మచరణం కరుణాంబుధే చారూరుయుగ్మచరణం కరుణాంబుధే. ఇప్పుడు మొత్తం శ్లోకం అంతా సాధన చేద్దాం. శ్రోణి అన్నప్పుడు కూడా శకార తాళవ్య శకారము తర్వాత రేఫ ఉంది కాబట్టి కొంచెం హార్ష్ గానే వస్తుంది. కానీ శ్రోణి స్థలం మృగ, అక్కడ మృగ అన్నప్పుడు మృదువుగా రావాలి. శ్రోణి స్థలం మృగ గణా పదయోర్నఖాస్తే సైంధవ ముఖాగమనంతు కాలః. శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే హస్త్యుష్ట్ర సైంధవముఖా గమనంతు కాలః. శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే హస్త్యుష్ట్ర సైంధవముఖా గమనంతు కాలః. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు చారూరుయుగ్మచరణం కరుణాంబుధే. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు చారూరయుగ్మచరణం కాకుండా బాహుచా అలా కాకుండా బాహుచారూరు. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు చారూరుయుగ్మచరణం. ఆగడం కూడా వద్దు. బాహుచా అలా కాకుండా బాహుచా అనే పలకాలి. వదనాబ్జబాహు చారూరుయుగ్మచరణం కరుణాంబుధే. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు చారూరుయుగ్మచరణం కరుణాంబుధే. బాగుందండి. తర్వాత శ్లోకం ఎవరైనా చదువుతారా అండి? నమస్కారం అండి. నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. నమస్తే అండి. నమస్కారం. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే. ఇక్కడ ఏమిటంటే చక్రధర తర్వాత క్రియ అని ఉంది కదా, అక్కడ ఆ క్రియ అన్నది కకారము తర్వాత రేఫ ఉంది కాబట్టి రేఫ కంటే ముందు కకారం ఉన్నటువంటి కకారాన్ని మీరు ఒక 5,000 పెట్టుకోండి. 5,000 కకారాలు చెప్పండి. అలాగేనా. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే. క్రియాస్తే ధర క్రియాస్తే. చక్రధర క్రియాస్తే. ఆ రకారానికి
క్రీకి మధ్యలో తగినంత గ్యాప్ వచ్చినట్టే రక్రి అనే పలకండి. రక్రి. రక్రి అది చక్రధర క్రియాస్ చక్రధర్ క్రియాస్తే గ్యాప్ ఆ వచ్చేస్తుంది. ఆ అంటే గ్యాప్ కాదు, ఆ రా క్రియాస్ పూర్తిగా పలకట్లేదు మీరు. చక్రధరాలో రా పూర్తిగా పలికిన తర్వాతే 5,000 కకారాలు పెట్టాలి. చక్రధర క్రియాస్తే గ్యాప్ ఇవ్వకుండా. చక్రధర క్రియాస్తే గ్యాప్ ఇస్తేనేమో వెంటనే పలికేస్తున్నారు. చక్రధర క్రియాస్తే. చక్రధర్ క్రియాస్తే మళ్ళీ చక్రధర్ క్రియాస్తే ధర్ అంటున్నారు. చక్రధర క్రియాస్తే. చక్రధర మరి గ్యాప్ వచ్చేస్తుంది. మీరు యాక్చువల్లీ అక్క రక్ అనే దగ్గర పలికినట్టుగా పలకాలి. రాక్ రి 3 అక్షరాలు. రక్రి గుర్తుపెట్టుకుంటే రక్రి రక్రి. చక్రధర క్రి క్రియా. బాగుంది. రక్రియాస్తే అని వస్తాను కానీ కలిపేసరికి మరి గ్యాప్ వచ్చేస్తుంది నాకు. లేదు, చక్రధర బాగుంది బాగుంది. కరెక్ట్. క్రియాస్తే అంతే. వీర్యం మహాసురగణోస్థికులాని శైలాః. వీర్యం మహాసురగణోస్థికులాని శైలాః వీర్యం మహాసురగణోస్థికులాని శైలాః నాడ్యః సరిత్సముదయస్తరవశ్చరోమజీయాదిదం వపురనిర్వచనీయమీశ. రోమ అనే ఒక్క నిమిషం ఉండండి. ఓకే. నాడ్యః సరిత్సముదయస్తరవశ్చరోమ. నాడ్యసరిత్సముదయస్తరవశ్చరోమా నాడ్యసరిత్సముదయస్తరవశ్చరోమా ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అక్కడ సరిత్ సముదయ సరిత్సముదయస్తరవశ్చరోమా అంతేనండి. సరిత్ సముదయస్తరవశ్చరోమ. నాడ్యసరిత్సముదయస్తరవశ్చరోమ అంతే. నాడ్యసరిత్సముదయస్తరవశ్చరోమా ఇంకొక మాట. నాడ్యసరిత్సముదయస్తరవశ్చరోమా జీయాదిదం వపురనిర్వచనీయమీశ. జీవాదియం ఒక్క నిమిషం అండి రాసుకుంటా. యా అండి అది జీ తర్వాత యానా. జీయాదియం వపురి జీయాదియం దిదం. జియా ది దమ్ అంతే కదండి లెటర్స్. జి అర్ధరాత్రి అయిందని చిన్న లైట్ పెట్టి చదువుతున్నాను. అసలే అక్షరాలు అటు ఇటుగా చదువుతాను, దానికి తోడు సొంపిది. అర్ధరాత్రి కృష్ణ అంటే ఎంతో పరమ పుణ్యంట. ఏమంటే ఇక్కడికి వచ్చిన మొదలు పిల్లల దగ్గరికి వచ్చిన మొదలు మీ క్లాస్ మిస్ అయిపోతున్నాను ఈరోజు ఎలాగైనా అనేసి స్టూడెంట్ లైఫ్ లో జ్ఞాపకం వచ్చి కూర్చున్నాను అన్నమాట. చెప్పేయండి. జీయాదిదం వపుర నిర్విచ్యనీయమీశ. వపురనిర్వచనీయమీశ.
ఇది అనిర్వచండి, నిర్వచన. అనిర్వచనీయ మీష. వపుర్ అన్నప్పుడు అనిర్వచనీయ ఆ అంటారు. అంటే వపుహు అని పదం ఉంటుంది, తర్వాత అనిర్వచనీయం అని ఉంటుంది. ఆ రెంటిని కలిపితే వపురనిర్వచనీయం అని అవుతుంది అనమాట. ఓకేనండి. జీయాదీదం జీయాదిదం వపుర నిర్వచనీయమీస. ఇప్పుడు జీయాదిదం తర్వాత మీరు ఇస్తున్న గ్యాప్ కూడా ఇవ్వకుండా చదివేయండి. జీయాదిదం వపుర్ అనిర్వచనీయమీస. అనిర్వచనీయాన్ని విడిగా చెప్పకూడదు, అలాగా కలిపి చెప్పేయాలి. జీయాదిదం జీయాదిదం వపుర నిర్వచనీయమీస. అదేదో కొంచెం కంగారుగా చెప్పారు. ఒకే దీంట్లో చెప్పారు, ఒకే శృతిలో చక్కగా శుభంగా చెప్పుకోవచ్చు. చెప్పండి. జీయాదిదం వపుర నిర్వచనీయమీస. జీయాదిదం వపుర నిర్వచనీయమీస. బాగుంది, చక్కగా ఉంది. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసుర గుణ విష్ణు. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసుర గణోస్థికులాని శైలా. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసుర గణోస్తి కులాని శైలాః. ఆ చక్రధర క్రియ అన్నప్పుడు ఆ రక్రి రావట్లేదు, ఇంకా రక్రి అనేది ప్రాక్టీస్ చేయాలి మీరు. అలాగేనండి. రక్రియాస్తే చక్రధర, అదే కలిపితే రావటం లేదు, గ్యాప్ వస్తుంది, నేను చేస్తానండి. తర్వాత క్రియాస్తే చక్రధర క్రియాస్తే రక్రియాస్తే ధర క్రియాస్తే. అది ఎలా పలకాలంటే, అంటే అర్థవంతంగా కాకుండా పలకడం సౌలభ్యం కోసం కొంచెం వేరే రకంగా కూడా పలకడం ప్రాక్టీస్ చేయొచ్చు. సంసార చక్రమయి చక్రధ రక్రియాస్తే. మామూలుగా అయితే అలా పలకూడదు, కానీ అభ్యాసం కోసం, పలకడం అభ్యాసం కోసం కొన్నిసార్లు ఇలా చేసుకోవచ్చు. సంసార చక్రమయి చక్రధ రక్రియాస్తే అని అనండి. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే. బాగుంది. వీర్యం మహాసుర గణోస్థి కులాని శైలాః. నాడ్యః సరిత్ సముదయస్తరవశ్చరోమజీయాదిదం వపురనిర్వచనీయ మీష. నాడ్యః సరిత్ సముదయస్తరవశ్చరోమ. లేదు, సరిగ్గా చూడాలి. నాడ్యః సరిత్ సముదయస్తరవశ్చరోమ జీయాదిదం వపుర నిర్వచనీయమీస. అక్కడ వపుర నిర్వి అన్నట్లుగా వినపడుతోంది. అనిర్వా, వా స్పష్టంగా వా. వపుర నిర్వచనీయమీస. వపుర నిర్వచనీయమీస. బాగుంది. ఇంకా తర్వాత శ్లోకం ఎవరైనా చదువుతారా అండి? ఏమండి, ఒక్క మరొకటి. ఇది నాంగ్య అంటే అంగవా ట్యావా? ఎక్కడండి? వినండి. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసుర గణోస్తి కులాని శైలః. దీని తర్వాత నాంగ్య సరిత, నా పుస్తకంలో అంగ అనుంది. కాదు, నాంగ్య కాదు, నాడ్య. నాడి. డా. ఓకే, అంటే పుస్తకంలో వేడే ఉన్నది. డా రాసుకుంటున్నా. థ్యాంక్ యూ. డా రాసుకో. నాడ్య సరిత్ సముదయస్తరవశ్చ రోమ. నాడ్యః. ఓకే. నాడ్య సరిత్ సముదయస్తరవశ్చ రోమ జీయాది. ఇంకా చివరి 10వ శ్లోకం చదువుకుందామండి. లైన్ లో శైలావ ఉందా, శైలహ అని ఉందా? సెకండ్ లైన్ శైలాహ దీర్ఘాంతంగా ఉంటుంది.
ఎవరన్నా చదువుతారు? 10వ శ్లోకం ఎవరు చదువుతారు అన్నయ్య? ఎవరు అడుగుతున్నాను, ఎవరన్నా చదువుతారా? నేను చదువుతాను. పద్మ గారు. ఓకే ఓకే పద్మక. చదవమంటారండి? వస్తున్నానండి. ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మ భాజాం ఈవన్ జగన్మయ వపుస్తవ కర్మ భాజాం. మళ్ళీ కాదు జగన్మయ కాదు కాదు వపుస్తవ. చెప్పండి. నా అలాగా వాయిస్ తప్పు చెప్పాను. వినిపిస్తోందా? వినిపిస్తుందండి, చెప్పండి. ఈదృగ్జ గజ గజ ఈదృగ్జ ఈదృగ్జ. ఓకేనండి. ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మ భాజాం. మళ్ళీ ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మ భాజాం. కర్మావసాన సమయే స్మరణీయమాహుః. కర్మావసాన సమయే స్మరణీయమాహుః. కర్మావసాన సమయే స్మరణీయమాహుః. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే. వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మ భాజాం కర్మావసాన సమయే స్మరణీయ మాహుః. ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మ భాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహుః. మళ్ళీ ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మ భాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహుః. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే. వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. తస్మాంతరాత్మవపుషే తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే. వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే. వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. చాలా బాగా వచ్చిందండి. అంతటితో ఈ శ్లోకాలు పూర్తయ్యాయి. అందరూ కూడా మ్యూట్లోనే వారు కూడా అభ్యాసం చేసి ఉన్నారని అనుకుంటున్నాను. ఈ రకంగా చాలా వరకు సందేహాలు ఏమైనా ఉంటే కూడా నివృత్తి అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా విడిగా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఈ దశకమనే కాదు, వేరే ఏ దశకంలోనైనా ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ 10 శ్లోకాలు ఒక్కసారి మీ వాయిస్ లో చదివి పెడితే మేము రెగ్యులర్ గా విని ప్రాక్టీస్ చేస్తాం. మీరు ఇప్పుడు చదివినా నేను రికార్డ్ చేస్తాను. ఇప్పుడా? ఒక్క నిమిషం.